మరి మళ్ళీ నీ పెంట మాకెందుకు? అంతే కదా. ఎందుకంటే నువ్వు అక్కడ తయారు చేయడం ఏంటి, ఆ పెంట మళ్ళీ మాకెందుకు? నీ పెంట ఏదో నువ్వు వండుకొని తిను, అంతే. నీకు సంబంధించి నీ దగ్గర ఉంచుకో. మాకు అవసరం లేదన్నప్పుడు బలవంతంగా చొప్పించడం దేనికి? ఏంటో నీ మార్కెట్ని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఉంటే కనుక వద్దు అని చెప్పి భారత్ గట్టిగా నిల్చుంది. కాబట్టి ఈరోజు ట్రేడ్ అనే అంశం ఏమంటాడు, రష్యా ఆయిల్ని ఇక్కడ బూచిగా చూపిస్తాడు. సరే, రష్యా ఆయిల్ని మేమే కొంటున్నామా అంటే లేదు, రష్యా ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఒక ఆయిల్ అనే పేరు చెప్పి తప్పించుకుంటే ఎట్లా అవుతుంది? ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి కదా. రష్యా ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకుంటే ఎల్ఎన్జీ ఇటు వెస్ట్రన్ కంట్రీస్, మరి ముఖ్యంగా యూరప్ ఏకంగా 40% ఉంది, 40 to 45%, 40% ఎంతో ఉంది కదా. మరి వాళ్ళకు కూడా నువ్వు సుంకాలు విధించాలిగా. ఏమంటే నేను మొదట్లో వేశాను, తర్వాత వాళ్ళు నాతో ట్రేడ్ అగ్రిమెంట్ అచ్చా తూచ్ అంటే ఎట్లా అవుతుంది? నువ్వు ఒకటి మాట మీద నిలబడ్డావంటే అది కంటిన్యూ కావాలి. సో అక్కడ వాళ్ళు తలంచారు. అందుకే కదా ఇప్పుడు ఏమంటున్నాడు, G7 కంట్రీస్ అని చెప్పి, దాంట్లో యూకే ఉంటుంది, ఐ థింక్ ఫ్రాన్స్ కూడా దాంట్లో ఉంది, కెనడా ఉంది. ఇలా G7 కంట్రీస్ అని చెప్పి దాంట్లో యూఎస్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ G7 దేశాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. భేటీలో ఇటు అమెరికా ఒక ప్రతిపాదన చేసింది ఏమంటే భారత్ మీద కూడా మీరు ఇటు సుంకాలు విధించాలి, ఇంకా టైట్ చేయాలి అని చెప్పి. కారణం ఏంటి? రష్యా చమురుకుంటున్నారు కదా అని చెప్పి. సో ఇక్కడ అన్ని డెసిషన్స్ మీరే తీసుకుంటారు, అన్ని డెసిషన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయమంటారు, యూరప్ మీద కూడా మీరు ప్రెషర్ చేస్తారు. కారణం ఏంటి? క్లారిటీ ఉండాలి. ఒక కారణం చూపించి నేను ప్రపంచ దేశాలని ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఇట్ హ్యాస్ టు బీ కన్ఫైడ్ టు సమ్ డెసిషన్. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, లేకపోతే ఒక ఆప్షన్కి కట్టుబడి ఉండాలి, లేకపోతే ఒక ఒపీనియన్కి కట్టుబడి ఉండాలి. అది అందరికీ అప్లికేబుల్ కావాలి. సో ప్రస్తుతం అది ఎక్కడో బెడిసి కొడుతోంది. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ని ఉద్దేశించి ఎవరు అనట్లేదు. మరి ముఖ్యంగా ట్రంప్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొద్ది రోజుల క్రితం అనుకుని ఉండొచ్చు కాక, కానీ ఆ తర్వాత ఆ బిహైండ్ ద సీన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. బిహైండ్ ద సీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఆ కోటరీని ఆయనను శుభ్రంగా భ్రష్టు పట్టేలా చేసేస్తోంది. ట్రంప్కి మరకలు అంటించడంలో ఆయన కోటరీని. దీంతో బహుశా ట్రంప్ తేరుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే ఆ మధ్య ఒక చర్చ కూడా జరిగింది. ట్రంప్ తన ట్రేడ్ అడ్వైజరీ కావచ్చు, ట్రేడ్ టీమ్ని కావచ్చు, కాస్త 2 అక్షంతలు వేశాడు. మీరు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ట్రేడ్ విషయంలో, అందుకే ఈరోజు ఇంత తప్పు తడకలుగా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్షంతలు వేశాడని చెప్పి. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది మనకు తెలియదు, మనం ధృవీకరించలేం వాటిని. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎందుకో ఆ వార్తలకు బలం చేకూర్చేలాగే ఉంది, ఆ సోషల్ మీడియా జరుగుతున్న చర్చకు బలం చేకూర్చేలాగే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి, అది చైనా విషయంలో కావచ్చు, రష్యా విషయంలో కావచ్చు, యుద్ధాల విషయంలో కావచ్చు, నిన్న మొన్న జరిగిన ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో కూడా కావచ్చు. ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఇటు ఖతార్ని ఎందుకన్నావు, ఖతార్తో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు దాడి చేస్తావని చెప్పి ఇజ్రాయెల్ని కాస్త 2 అక్షంతలు వేశారని చెప్పి చర్చ జరుగుతోంది. అంటే ఎందుకంటే అక్కడ కూడా డీల్ జరిగింది కదా ఖతార్తో. మరి ముఖ్యంగా అరబ్ కంట్రీ పర్యటనకు వెళ్ళాడు ట్రంప్, అప్పుడు చర్చ జరిగింది, డీల్ జరిగిందని చెప్పి. సో ఇప్పుడు కనుక మాట్లాడుకున్న సందర్భంలో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కమెంట్స్లో, చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకసారి కమెంట్స్ కూడా చదివే ప్రయత్నించండి. మోదీకి ట్రంప్ భయపడ్డా? ఎస్ ఆర్ నో ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపుగా అవును అంటూ చాలామంది మెజారిటీ పీపుల్ చెప్తున్న పరిస్థితి ఉంది. భయపడ్డం అంటే ఇక్కడ మాట వేరే విధంగా, అంటే వేరే కాంటాక్ట్స్ లేదు, భయపడిపోయాడా, ఉనికిపోయాడా, ఈ కాంటాక్ట్స్లోకి వెళ్ళే కన్నా ముందు తన దేశ ప్రయోజనాల కోసం ఏ అధ్యక్షుడైనా, ఏ ప్రధానైనా ఆలోచించుకుంటాడు. ఎందుకంటే నా దేశం నేను, ఆ తర్వాత ఏదైనా చెప్పి, ఆ నేను నా దేశానికి మధ్య ముందు నేనా లేకపోతే నా దేశం అనేది చర్చకు వస్తే ఆలోచనలు దానికి తదనుగుణంగా ఉంటూ ఉంటాయి. సో అప్పుడు దాన్ని బట్టి ఆచరణలోకి వెళ్తూ ఉంటారు. సో ట్రంప్ వ్యవహారం ఎలా ఉందనేది నేను మీకు విడిచిపెడుతున్నా. సో ఇప్పుడు ఈరోజు రాత్రికి ఇటు ట్రేడ్ సంబంధించి డిస్కషన్స్ కోసం, అంటే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం జరిగే చర్చల కోసం అమెరికా ప్రతినిధి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఎటువంటి డిస్కషన్ జరగబోతుంది, దానికి అనుగుణంగా వాళ్ళ ట్రేడ్ అడ్వైజర్ సోకాల్డ్ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఒక ముసలాయన పీటర్ నవారో అని చెప్పి, ఆయన ఏమంటాడు, ఆయన నిర్ణయం ఇటు ట్రంప్కి ఎలా కన్వే చేస్తాడు, ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఎటువంటి అవుట్కమ్ ఉంటుందని చెప్పి ఆసక్తికరంగా మారుతోంది. మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.